ఇవాళ మీ అందరికీ తెలుసు మార్చి 28న మా మ్యాచ్ స్క్వేర్ రిలీజ్ అయింది. మార్నింగ్ 8 o'clock షోస్ నుంచి హైదరాబాద్ లో ఆంధ్రాలో అందులో షో స్టార్ట్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో మ్యాట్నీలతో ఎక్కడ ఒక షో కూడా ఇప్పుడు దాకా హౌస్ఫుల్ లేకుండా వినపడలేదు నాకు. అన్ని షోస్ మ్యాట్నీలో హౌస్ఫుల్ ఉన్నాయి. చాలా హ్యూజ్ ఓపెనింగ్ తీసుకుంది. చాలా మంది మ్యాట్ తో కంపేరేటివ్ గా మాట్లాడుతున్నారు. మ్యాట్ 1 క్లోజింగ్ ఫిగర్లు ఏమొచ్చినాయో కొన్ని ఏరియాల్లో అవన్నీ డే 1 వస్తాయి వాళ్ళ మ్యాచ్ స్క్వేర్ కి. మీరందరూ కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. మేము చాలా ముందు ప్రెస్ మీట్ లో నేను మా డైరెక్టర్ చెప్పినట్టు కథ ఎక్కడ ఉండదు, ఓన్లీ నవ్వుకుండా ఉంటారు. అలానే బాగా ఇంకా ఈ 10 రోజులు బాగా నవ్వుకోవాలని కోరుకుంటున్నాం సార్. డబుల్ కిక్లు సింగిల్ కిక్లు తెలియదు కానీ గత 3 సార్లుగా మిస్ అయింది. ఈసారి కొంచెం బెటర్ పాజిటివ్ గా ఉన్నాం. స్టార్ట్ పాజిటివ్ గా ఉంది. అట్లీస్ట్ సో హ్యాపీ. ఓపెనింగ్ వస్తుంది అని డెఫినెట్ గా తెలుసు. ఎందుకంటే టీజర్ బాగా క్లిక్ అయింది. టీజర్ అంతా రీచ్ రాకపోయినా ట్రైలర్ కి మంచి రీచ్ వచ్చింది. సో ఓపెనింగ్ పడుతుందని డెఫినెట్ గా తెలుసు. కానీ మీరు అందరూ మళ్ళీ హంగామా చేసినట్టుగా కొంచెం రేట్ ఎఫెక్ట్ ఉంటుంది అన్నారు. సో ఆంధ్ర మీద కొంచెం రేట్ ఎఫెక్ట్ ఉంది అని ఇది అది అని అన్నారు. అన్ని చోట్ల బంపర్ ఓపెనింగ్ తీసుకుంది. వైజాగ్ లో కానీ, తిరుపతిలో కానీ, రాయలసీమలో చిన్న చిన్న బీసీ స్టేషన్స్ లో కానీ, వీటిల్లో కానీ వాటిలో కానీ తెలుగు ప్రజలు మళ్ళీ దాన్ని ప్రూవ్ చేశారు. కంటెంట్ ని వాళ్ళు నమ్మితే వాళ్ళు నవ్వుదామని ఫిక్స్ అయ్యి వచ్చారు. నవ్వుకుంటూ వెళ్ళి సూపర్ హిట్ చేశారు సినిమా. అంటే నన్ను ప్రిపేర్ చేసిన డైరెక్టర్ కదా, నేను సినిమా చూసినప్పుడు బాగా తీసుకోగలను కథ లేకుండా అన్నాను. సో అందుకని అదే చెప్పేసాను. మ్యాట్ 1 క్లోజింగ్ ఫిగర్లు అంటే ఎప్పుడు నా సీక్వెల్ తీస్తే కంపేర్ చేసుకుంటారు కదా మ్యాట్ ముందు దాంతో. నేను క్లియర్ గా చెప్తున్నా, కొంతమందికి మ్యాట్ 1 నచ్చి ఉండొచ్చు, ఎందుకంటే కాలేజ్ సినిమా కూడా కాలేజ్ లో లవ్లీ అని నచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ కంపేరిటివ్ గా చెప్తున్నా, మ్యాట్ 1 క్లోజింగ్ ఫిగర్లు డే 1 ఫిగర్లు వస్తాయి చాలా ఏరియా. రిలీజ్ ఎక్కువ, ఓపెనింగ్ ఎక్కువ. అప్పుడు కూడా 4-5 సినిమాల్లో వచ్చింది. ఓపెనింగ్ పెద్ద ఓపెనింగ్ పడింది. అన్ని ఫ్యాక్టర్స్ వెళ్ళిపోయినాయి. ప్లస్ మీకు ముందు కూడా చెప్పినట్టు మాస్ సినిమా, మూవ్మెంట్ సినిమా, ఇది ఇంకా ఎక్కువ రీచ్ ఉంటుంది. ఇవాళ మన జర్నలిస్ట్ బ్యాచ్ లోనే ఫనీ ఫోన్ చేశారు. మీడియా షోలో చూడలేదంట, ఒక జనరల్ షోలో చూస్తే ఆవిడ పక్క సీటో ముందు సీటో ఒక లేడీ కూర్చుందంట. 2 గంటలు అమ్మాయి సీట్లో ఆల్మోస్ట్ పొరులుతూనే ఉందంట. అలా చూసిన తర్వాత ఇంకా రిపోర్ట్ ఎందుకంటే ఈ సినిమాకి ఏం రిపోర్ట్ చెప్పాలి, ఎందుకు ఏంటండి అలా ఉంది సినిమా, మ్యాట్ 3 ప్రిపేర్ అయిపోండి అని చెప్పాడు. అలా ఫోన్ చేశారు. అది ఏదైనా సీక్వెల్ లో వేయటం అది మా ఫార్మాలిటీ చేసాం, కానీ మీరు చెప్పండి 3 తీయచ్చా లేదా? ఈసారి కళ్యాణ్ పెళ్లి. ఇది ఫ్యామిలీ సినిమాగానే ప్రమోట్ చేసాం మేము అందరు. ఎందుకంటే లడ్డు పెళ్లి దగ్గర ఎక్కువ ఫాదర్ ఉంటారు. సెకండ్ హాఫ్ లో కూడా ఎక్కువ సునీల్ గారితో మీరు అందరూ అబ్జర్వ్ చేసి ఉంటారు. సునీల్ గారితో ఎక్కువ ఫాదర్ హ్యూమర్ ఎక్కువ ఉంది. సో ఫ్యామిలీస్ కి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ నచ్చేటట్టుగానే ఉందని చెప్పాము. ఎక్కడ అడల్ట్ హ్యూమర్ ఏది వల్గర్ ఎక్కడ ఉండదు అని అందుకే ముందు నుంచి చెప్తుంది క్లియర్ గా.